ఎందుకంటే యోసేపు ఎక్కడ ఉన్నవాడు? ఎక్కడ నుండి ఐగుప్తు ఎందుకు వచ్చాడు? యోసేపు ఎక్కడ నుండి ఐగుప్తులోకి వచ్చాడమ్మా? యోసేపు ఎక్కడి నుండి ఐగుప్తులోకి వచ్చాడు? గోతుల్లో నుండి పోతీఫర్ ఇంటిలోనికి వచ్చాడండి. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ దేవుని పిల్లలు గమనించండి, తన అన్నదమ్ములు యోసేపుని ఏం చేశారు? గోతుల్లో పడేశారు. కానీ దేవుడు యోసేపును గోతుల్లో ఉంచాడా? గోతుల్లోనే ఉంచాడా? నో, గోతులో ఉంచలేదు. దేవుడు ఎక్కడ పెట్టాడు? తీసుకొచ్చి యోసేపుని ఐగుప్తులో పోతీఫర్ ఇంటిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు తన యజమానుడైన ఐగుప్తుని ఎంట ముందును రాయబడి ఉంది. నిజమే దేవుని పట్ల దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఐగుప్తులోనికి వచ్చాడు. ఐగుప్తులో పోతీఫర్ ఇంటిలోకి వచ్చాడు. పోతీఫర్ ఇంటిలోను కూడా దేవుని యొక్క తోడు ఎవరికొందట? యోసేపు. మళ్ళా యోసేపు పోతీఫర్ ఇంటిలోంచి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలలోనికి. చెరసాలలోని కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు.